పోలింగ్ అయిపోవచ్చింది కదా 5 రాష్ట్రాల్లో. ఇక పెట్రోల్ ప్రైసెస్ పెరగబోతున్నాయి తొందరలో. అవుననే అంటున్నారు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ అందరూ. బెంగాల్లో ఇంకో విడత పోలింగ్ బాకీ ఉంది కాబట్టి అది కూడా అయిపోతే కాస్త కోస్తా కాదు ఈసారి భారీగా పెరగబోతున్నాయి పెట్రోల్ రేట్లు అని చెప్తా ఉన్నారు. 20 నుంచి 25 రూపాయలు పెరిగిన ఆశ్చర్యం లేదు అని వస్తున్న అంచనాలు చూస్తూ ఉంటే జనం గుండె గుబేలమనే పరిస్థితి. హర్మూజ్ స్ట్రైట్ మూసేసినా, ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ స్టెబిలైజ్ చేశాము పెట్రోల్ ప్రైసెస్ అని ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం చెప్పినా కానీ ఏదో మూల అందరికీ అనిపిస్తూనే ఉంది కదా. బెంగాల్లోను, తమిళనాడులో, కేరళలోను ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెంచకుండా ఆగుతున్నారు అనుకున్నారు కదా. అదే అంచనాలు నిజం అని ఇప్పుడు ఫీలర్స్ చెప్తా ఉన్నాయి. మరి బెంగాల్లో రెండో విడత పోలింగ్ అయిపోతే భారీగా బాధలు ఉండబోతుందా? ఎలా చూడాలి మన రాజకీయాల్ని? ఇరాన్ ప్రభావం వరల్డ్ వైడ్గా పడితే ఏం చేస్తాం అని చెప్పేటట్టయితే కనుక మరి అప్పుడే పెంచి ఉండొచ్చు కదా. అప్పుడు పెంచలేదు అంటే రాజకీయ ప్రయోజనాలు అడ్డుపడినాయనే కదా అర్థం. రాజకీయ ప్రయోజనాలు ఉంటే కొంతకాలం ఆపుతాము, పోలింగ్ అయిపోతే కనుక పెంచుతాము అని అనుకోవాలా?